సండ్ర వెంకట వీరయ్య గారు. అధ్యక్ష, జిఎస్టీ బిల్లును భారత పార్లమెంట్ ఆమోదించి మన యొక్క తెలంగాణ శాసనసభకు ఆమోదించే క్రమంలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టి ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను విధానం తీసుకొని రావడం ద్వారా పన్ను ఎగవేతదారుల నుంచి నుంచి తగ్గించే దానికోసం వినియోగదారుడికి మేలు జరిగే విధంగా ఒక పెను మార్పుకు సంకేతంగా తీసుకొచ్చిన ఈ బిల్లును మనందరం కూడా సంపూర్ణంగా ఆమోదించడమే కాకుండా భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క ఆదాయానికి గండిపడకుండా మన యొక్క హక్కులు కాపాడే విధంగా కేంద్రం దగ్గర నిధుల కోసం మనం ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా రాష్ట్రాల యొక్క హక్కులు పరిరక్షించే విధంగా అందరు ఆర్థిక మంత్రులను కూడా ఇందులో సభ్యులుగా పెట్టి మరి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా 2003 సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రులు ప్రముఖ ఆర్థికవేత్త అశిందాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి కేల్కర్ గారి అధ్యక్షతన కూడా ఒక కమిటీని వేసి ఒక జిఎస్టీ బిల్లు మీద చర్చ ప్రారంభం కావడం జరిగింది. అది యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిదంబరం గారు దీని మీద పెద్ద ఎత్తున మరి ఆ రోజు పార్లమెంట్లో ఆమోదానికి కృషి చేసిన రాష్ట్రాల మధ్య ఉన్న అభ్యంతరాలు వీటన్నింటినీ కూడా మరి పరిశీలించి చివరికి ఈరోజు చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్గా ఉన్న యొక్క ఈ జిఎస్టీ బిల్లు ఒక చట్టం వచ్చేదానికోసం మరి అన్ని శాసనసభలు కూడా ఆమోదించేదానికోసం ఈరోజు ముందుకు రావడం అనేది జరిగింది. ప్రధానంగా ఏ ప్రభుత్వమైనా కూడా మరి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పన్నులు వేయాల్సిన అవసరం ఉంది. సహేతుకంగా పన్నులు ఉండి ప్రజలు మోసే విధంగా, అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క బిల్లుని యొక్క పన్నుల్ని హర్షించే విధంగా ఉండాలి తప్ప కట్టేవాడు ఇబ్బంది పడే విధంగా ఉండకుండా చూడాలని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా మరి ఈరోజు చిన్న తరహా పరిశ్రమలకు గతంలో ఇప్పటి వరకు 5 లక్షల రూపాయలు టర్నోవర్ ఉన్న వారికి ఒక రకమైన బిల్లు, 5 లక్షల రూపాయల పైన పెద్ద తరహా పరిశ్రమలకు ఒక రకమైన బిల్లు ఉంది, మన పన్ను ఉన్నది. కానీ ఈరోజు ఒకే పన్ను ఒకే విధానం వల్ల మరి చిన్న తరహా పరిశ్రమలు, ముఖ్యంగా గ్రానైట్ లాంటి చాలా చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. మరి ఒకే పన్ను విధానం తీసుకుని వచ్చినట్లయితే ఈరోజు చిన్న తరహా పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకని ఈరోజు ఏ విధంగా పన్నులో విధానంలో చిన్న తరహా పరిశ్రమలకు 5 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వారికి ఒకే రకమైన ఒక పన్ను, 10 లక్షల పైన టర్నోవర్ కలిగిన వారికి ఒక రకమైన పన్ను ఉన్నది. దాన్ని యథావిధిగా ఉంచి చిన్న తరహా పరిశ్రమలు దెబ్బతినకుండా గ్రానైట్ లాంటి పరిశ్రమలు చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ఇవి రాష్ట్రానికి సంబంధించి కూడా ట్యాక్సేషన్ ఉన్నాయి. అయితే ఇది మన ప్రభుత్వమే, ఇప్పుడున్న ప్రభుత్వం కారణమని నేను చెప్పను. కానీ మరి హైదరాబాద్లో మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఎక్కువగా ఈ పెట్రోల్ ఉత్పత్తుల మీద పన్ను విధానం ఉంది. దాన్ని కూడా మరి సమీక్షించే అవకాశం ఉంటే చూడాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మరి తీసుకొచ్చిన యొక్క బిల్లుని సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తూ పన్నుల విధానంలో సామాన్యుని దృష్టిలో పెట్టుకొని ఒక మోసే విధంగా పన్నుల రూపకల్పన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సున్నం రాజా గారు.